పూరా లోకల్. ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తుంది ఏంటంటే పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారు అని కవిత ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి దిగంగానే మీడియాతోటి మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. దేవుడు పక్కన దయ్యాలు ఉన్నాయి, పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారని చెప్పడం జరిగింది. మరి ఆ దేవుడు పక్కన ఉండే వ్యక్తి ఎప్పుడు సంతోష్ రావే. సో ఇప్పుడు ఈ హెలికాప్టర్లో దిగే దగ్గర నుంచి కూడా కేసీఆర్ తోటి సంతోష్ రావు ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ సంతోష్ రావే దిగుతాడు హెలికాప్టరు, తర్వాత కేసీఆర్ దిగుతాడు హెలికాప్టర్. మీరు చూస్తున్నారు, ఫస్ట్ సంతోష్ రావు దిగిండు హెలికాప్టరు. ఇక మొత్తం అన్ని అరేంజ్ చేశారా అని క్లియర్గా అడుగుతున్నాడు. యాక్చువల్లీ కేసీఆర్ పక్కన ఎప్పుడు ఉండాల్సింది కొడుకో కూతురో ఉండాలి, లేకపోతే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఎక్కడ చూడండి సంతోష్ రావే కనిపిస్తాడు మనకి. అంటే పార్టీ పరంగా కేసీఆర్ వారసుడు కేటీఆర్ అయినప్పటికీ కూడా ఇక మిగతా అన్ని విషయాల్లో కేసీఆర్కి దగ్గరుండి చూసుకునే సంతోష్ రావే. మీరు చూడండి కేసీఆర్ ఎప్పుడు ఆయన విజయానికి ప్రతీకగా సింబల్ అయితే ఊపుతున్నారు, హెలికాప్టర్ దిగుతున్నారు. దిగి మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ దిగి నేరుగా కార్ దగ్గరికి వెళ్తారు. కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కారులో కూర్చునేది కూడా వారిద్దరే ఉంటారు. ఇక మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నారు. కారులో ఫస్ట్ సంతోష్ రావు కూర్చుంటాడు, అంటే మిగతా కేసీఆర్ సంతోష్ రావు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వేరే జగదీష్ రెడ్డి ఎవరో ఉన్నట్టు కూర్చున్నారు. సంతోష్ రావు ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నాడు కారు. ఇక్కడ సంతోష్ రావు, ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, క్లియర్ తెలుస్తుంది మనకు. ఇక సంతోష్ రావు ఎక్కేశారు, కేసీఆర్ ఇక్కడ ఎక్కుతున్నారు కారు. సో ఎక్కడ చూసినా ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక కేసీఆర్ ఎక్కడ ఉంటే సంతోష్ రావు అక్కడ ఉంటాడు, అంతే. కేసీఆర్ ఇప్పుడు సంతోష్ రావుకి ఇస్తున్న ఇంపార్టెంట్ కేటీఆర్కి కవితకి ఇవ్వట్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది. కవిత ముఖ్యంగా విభేదించడానికి అసలైన కారణం ఈ విషయమే అని కూడా అందరైతే అనుకుంటున్నారు. ఇక ఫైనల్ ఇంకా 5వ కారణం, అసలైన కారణం ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి మరి కవిత ఈ విధంగా హట్ అవ్వడానికి, బాధపడడానికి కారణం ఏంటి అంటే పార్టీలో ఈ విధంగా అంతర్గతంగా విభేదించడానికి, ఆ అంతర్గత విభేదాన్ని బయట పెట్టడానికి, లేఖ రూపకంగా మీడియాతో చిట్ చాట్లో చెప్పడానికి గల కారణం